వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ తిండి తింటూ, ఈ దేశంలో గాలి పీలుస్తూ, ఈ దేశంలో నీళ్లు తాగుతూ, ఈ దేశ సంపదను అనుభవిస్తూ, ఈ దేశంలో రోడ్లను, సౌకర్యాలను సమస్తం అనుభవించుకుంటూ, ఇతర దేశాల ముఖ్యంగా శత్రు దేశాల పాట పాడేవారు ఈ మన దేశంలో చాలామందే ఉన్నారు. వాళ్ళపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భం మనకు అనేక సార్లు కనిపిస్తా ఉంటది. తాజాగా మిలాదున్ నబీ సందర్భంగా దేశమంతటా ముస్లింలు ర్యాలీలు తీశారు. ఆ ర్యాలీల్లో కొన్ని చోట్ల మనకు బయటపడ్డ సంఘటనలను బట్టి మనం చూస్తే ఈ దేశంలో ఉంటూ ఇతర దేశాలకు పాట పాడుతున్న వారెవరో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫస్ట్ మధ్యప్రదేశ్ చూద్దాం. ఈయన పేరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నవీన్ దుబే. నవీన్ దుబే అనే ఈ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ జిల్లాలో ఉంటాడు. అయితే మొన్న ఏదైతే మిలాదున్ నబీ సందర్భంగా ర్యాలీ తీస్తంటే ఈయన ఈయనేవును ఈయన పక్కపంటున్న ఇన్‌చార్జు ట్రాఫిక్ ఇన్‌చార్జ్ బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి ఇస్లామిక్ జెండాలు పట్టుకున్నారు, ఫ్లాగ్స్ పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఇష్యూ మధ్యప్రదేశ్‌లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన మిలాదున్ నబీ సందర్భంగా వీళ్ళు ఫ్లాగులు పట్టుకోవడం, అవి ఇస్లామిక్ కంట్రీకి సంబంధించిన ఫ్లాగులు పట్టుకోవడంతో ఈ వీడియో కొంతమంది తీసి దీన్ని వైరల్ చేశారు. ఈ వైరల్ చేసిన వీడియోపై డీజీపీ రాష్ట్ర డీజీపీ స్పందించారు. వీళ్ళిద్దరికీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకు వీళ్ళు ఫ్లాగ్స్ పట్టుకోవాల్సొచ్చింది? ఇస్లామిక్ కంట్రీ ఫ్లాగ్సు. అట్లాగే వీళ్ళిక్కడ నినాదాలు ఇస్తుంటే ఆ నినాదాలకు వీళ్ళు కూడా మద్దతుగా నినాదాలు ఇచ్చిన సందర్భాన్ని ఆ వీడియోలో మనం స్పష్టంగా చూడొచ్చు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. దీని మీద విచారణ జరిపించడానికి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకు జెండాలు పట్టుకొని మోయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? నిజానికి వాళ్ళక్కడికి ఉన్నది గుర్రాల మీద అక్కడికెళ్ళింది ఎట్లాంటి శాంతి భద్రతల ఇష్యూస్ జరగకుండా ఉండడానికి, ఎట్లాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి శాంతి పరిరక్షణ కోసం అక్కడికెళ్లారు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకేమనిపించిందో తెలవదు. ఆ గుర్రాలపై ఉంటూ వాళ్ళ ఇస్లామిక్ కంట్రీకి సంబంధించిన జెండాలు మోస్తూ కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓకే. ఇది మధ్యప్రదేశ్‌కి సంబంధించిన ఇష్యూ. సరే అక్కడ ఏం జరిగిందో మనకు సంబంధం లేదు, తెలవదు. కానీ మన పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఇట్లాంటి ఘటన ఒకటి జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా. కాకినాడ సెంటర్‌లో పాలస్తీనా, ఇతర ఇస్లామిక్ కంట్రీ ఇది పాకిస్తాన్ జెండా. అతను కారు ఎనుకున్నది పాకిస్తాన్ జెండా. కాకినాడలో కూడా కొందరు గుర్తు తెలియనంటే దానికి కాకినాడకు సంబంధించిన కొంతమంది యువకులు మిలాదున్ నబీ సందర్భంగా తీస్తున్నటువంటి ర్యాలీలో ఆ కాకినాడ సెంటర్‌లో ఏదైతే రింగ్ ఉంటదో, ఆ రింగు చుట్టూ కార్లతో తిరుగుతూ కొందరు పాలస్తీనా జెండాలు, కొంత ఇస్లామిక్ కంట్రీస్ జెండాలు, దాంతోపాటు ఒక వ్యక్తి ఏకంగా కారు వెనక భాగంలో పాకిస్తాన్ జెండాను కూడా ఆడిపిస్తూ ముందుకు కదిలాడు. మనకు ఈ ఇష్యూ ఇంకా బయటికి పెద్దగా వెలుగులోకి రాలేదు. ఎవరు చూపించలేదు కానీ మనం చూస్తున్నాం కదా! అటు మధ్యప్రదేశ్‌లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, మన ఈ దేశ సంపదను తింటూ, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశ గాలి పీలుస్తూ, ఇతర దేశాలకు వంత పాడి వాళ్ళ పాట పాడే వాళ్ళు ఇట్లా కనిపిస్తా ఉన్నారు. మనకు కాకినాడలో జరిగిన ఇష్యూపై పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. అసలు ఎందుకు వీళ్ళు ఇస్లామిక్ దేశాల జెండాలను ఎగరవేయడంతో పాటు పాలస్తీనా, నిజానికి మనం పాలస్తీనా యుద్ధంలో మనం ఇజ్రాయెల్ వైపు ఉన్నాం. పాలస్తీనా జెండాలు ఇక్కడ ఎందుకు ఎగరేయాల్సి వచ్చిందనేది వాళ్ళను యువకులందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళు విచారణలో చెప్తున్నది ఏంటంటే, పాలస్తీనాలో అమాయకులు చనిపోతున్నారు కాబట్టి మేము వాళ్ళకు మద్దతుగా జెండాలు ఎగరేసినామని చెప్తున్నారు. కానీ నిజానికి ఈ జెండాలు ఎక్కడ తయారైనాయి? ఎవరు తీసుకొచ్చారు? బయట నుంచి దేశంలోకి వచ్చాయా? ఇక్కడే తయారు చేశారా? ఇట్లాంటి కోణాల్లో పోలీసులైతే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. చూశారు కదా! ఇట్లాంటి సంఘటనలు హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో కూడా చాలా చోట్ల జరుగుతాయి. మనం గతంలో ఇప్పుడంటే కొంత తగ్గినాయి కానీ గతంలో అనేక సార్లు ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఇతర దేశాల, ముఖ్యంగా మన శత్రు దేశాల జెండాలు ఈ నగరంలో రెపరెపలాడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు,
ఆయా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టమైన, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి వేర్పాటువాదుల వల్లే మనకు దేశ సమైక్యత దెబ్బతింటుందని చెప్పవచ్చు. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.